పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు విద్యాశాఖ ప్రధానాంశాలు. మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన పేరుతో అధికారులు బదిలీలు లేకుండా చేసిన వైనం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ సిబ్బందిని విభజన పేరుతో బదిలీలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో అటెండర్ మొదలుకొని సీనియర్ అసిస్టెంట్ దాకా గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో పనిచేయడం వల్ల మరియు ఉమ్మడి జిల్లాల పేరుతో ఒక 6 నెలలు సంవత్సరము పక్క ప్రదేశంలోకి వెళ్ళి మరి తిరిగి యథాస్థానాలకు చేరుకోవడము విద్యాశాఖలో అనేక రకములైనటువంటి అవరోధాలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ కూడా జోనల్ స్థాయి పోస్టు చేసి ఉన్నను వారిని బదిలీలు చేయకపోవడం ఏమిటని పలువురు మేధావి వర్గాలు ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క జిల్లాల విభజన పేరుతో అసలు బదిలీలు లేకుండా చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుండి వేరే జిల్లాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వారికి వారి స్వస్థానానికి రాకపోవడం వల్ల వారి కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురవుతున్నాయి. వారి యొక్క సంక్షేమాలను చూసుకోవడంలో విఫలం చెందుతున్నారు ఉద్యోగస్తులు. కాబట్టి ఒక నిర్ణీత కాల పట్టిక ప్రకారంగా బదిలీలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇంతవరకు ఈ యొక్క బదిలీల ప్రక్రియ అనేది చేపట్టకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఉద్యోగస్తులు. అంతేకాకుండా సూపరింటెండెంట్ క్యాడర్ను కూడా రాష్ట్ర స్థాయి పోస్టుగా నిర్ణయించి బదిలీలు చేస్తే బాగుంటుందని మేధావర్గాలు భావిస్తున్నాయి.